సో ఎట్లా లైఫ్ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా హానెస్ట్ మాట్లాడితే థియేటర్ కన్నా అంత వెల్ పెర్ఫార్మ్ మనం చేస్తుంది అనుకున్న దానికన్నా కొంచెం తక్కువే చేసింది. బట్ క్యారెక్టర్ వైజ్ కావచ్చు ఇప్పటికీ మాట్లాడుకుంటే చాలా మంది ప్రీ వెడ్డింగ్ షో సినిమా చాలా బాగుంది అని అందరూ చెప్తున్నారు. సో అంటే ఆఫ్టర్ దాని తర్వాత మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎన్ని సినిమాలు సైన్ చేశారు ఏంటి? అంటే మీరు అన్నట్టు సినిమాకి హ్యూజ్ అప్లాస్ వచ్చింది. సినిమా పరంగా, కంటెంట్ పరంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్క నెగిటివ్ రివ్యూ లేదు. ఎంత మంచి సినిమా అసలు, క్యూట్ గా. మొన్న మన అదే లిటిల్ ఆర్ట్స్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మంచి వచ్చింది. కాకపోతే ఫైనాన్షియల్ ఇంకొంచెం చేసేది ఉండే. బట్ ఓకే, మేము ప్రీ వెడ్డింగ్ షో ప్రీమియర్ షో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. అదే ఉంది. అండ్ నేను నెక్స్ట్ ఇంకా రావాల్సి వస్తే బాగుండేది. అంటే వాళ్ళకి కూడా కొంచెం బూస్టప్ ఇచ్చింది. ఇంకా మంచి సినిమాలు ఇట్లాంటి కూడా తీస్తారు, మంచి సినిమాలే, కానీ ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుండే. బట్ ఓకే, ఇప్పుడు Z5 లా రిలీజ్ అయింది, అందరు చూసి మంచిగా చేసి. అండ్ నెక్స్ట్ అంటే నేను అదే భద్రకాళి పిక్చర్స్ లో చేస్తున్నా. సుమంత్ ప్రభాస్ హీరో ప్రొడక్షన్, అది ఆయన ప్రొడక్షన్. మళ్ళీ అందరు స్పిరిట్ అనుకుంటున్నారు. భద్రకాళి పిక్చర్స్ అనగానే అందరు ఫస్ట్ స్పిరిట్ పోతుంది. మనం అంతా పోవాలి, వస్తే బాగుంటది. యా, సుమంత్ ప్రభాస్ హీరో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకా వస్తున్నాయి, బట్ కొన్ని అన్ని డిసెంబర్ లోనే, ఈ భద్రకాళి కూడా డిసెంబర్ లోనే ఉంది. సో క్లాష్ అయితే ఉన్నాయి, వస్తున్నాయి మూవీస్ అయితే వస్తున్నాయి, మాట్లాడుతున్నాం, చూడాలి మరి ఎట్లా అవుతుంది అనేది. ప్రీ వెడ్డింగ్ షో విషయానికి వస్తే చాలా మంచి సినిమా, మంచి క్యారెక్టర్. లైక్ చాలా మంది హీరో కన్నా నరేంద్ర అనే హీరో అన్నారు. నేను హీరో కాదండి, అదే మళ్ళీ చెప్తున్నాను. నరేంద్ర అంటే క్యారెక్టర్ హీరో, ఆనంద్ అనే క్యారెక్టర్ హీరో. ఆనంద్ అనే క్యారెక్టర్ అదే అంటున్నా. హీరో రమేష్ ఫోటోగ్రాఫర్, ఆ సినిమాకి హీరో రమేష్ అనే ఫోటోగ్రాఫర్. రమేష్ అనే ఫోటోగ్రాఫర్ కి జరిగిన, ఆయన జీవితంలో జరిగిన కథలో వచ్చే పాత్రలు ఇవన్నీ. ఆనంద్ అనే, ఇప్పుడు మీరు సొంతం అనే సినిమా ఉంది, సొంతం సినిమాలో సునీల్ అన్న హైలైట్ అయిపోయిండు. ఇప్పటికీ మనం సొంతం సినిమా సునీల్ అన్న గురించి సునీల్ అన్న గురించి చూస్తాం మనం. కానీ ఆయన హీరో కాదు, ఈజ్ అ షో స్టీలర్ అనాల ఆ సినిమాకి. నేను షో స్టీలర్ అని కూడా చెప్తలేను నిజంగా. మేము చెప్తున్నాము లైక్ యాజ్ మీరు తీసుకోలేదు కానీ జనరల్ గా ఆ పాయింట్ ఆఫ్ టైం తిరువీరు గారు కూడా చాలా స్పోర్టివ్ నిజంగా క్యారెక్టర్ అనేది. ఆయన ఒప్పుకోవడం వల్లనే కదా నేను సెలెక్ట్ అయినా. అంటే కూడా తిరువీరు అన్ననే కారణం. అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు, తీసుకోండి అని చెప్పి. అది కూడా తెలంగాణ అబ్బాయి, శ్రీకాకుళం యాస, చేస్తాడా లేదా అన్న డౌట్ లేకుండా తీసుకోండి అని చెప్పడం గ్రేట్ కదా తిరువీరు అన్న. ఎట్లా బ్రో ఈ స్లాంగ్ చాలా పట్టేసుకున్నారు మీరు. ఒక అండర్ కరెంట్ గా మీరు ఒక శ్రీకాకుళం అబ్బాయి అని చెప్పే వరకు నాకు నిజంగా నేను ఆ రోజు అయిపోయే వరకు కూడా తెలియదు అక్కడ లోకల్ యాక్టర్స్ ని తీసుకున్నారేమో, చాలా బాగా చేశారు. లేదు బ్రో, అంటే యాక్చువల్లీ నేను స్టార్టింగ్ అక్కడికి పోయినప్పుడు తెలంగాణలోనే ఇచ్చిన, మనకి వస్తుంది కదా వెరైటీ. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు సినిమా ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి సినిమా, సమరసింహారెడ్డి సినిమాలు అందులో డైలాగ్స్ కొడుతుండే ఆ యాసల. రాయలసీమ కొంచెం మాట పట్టుకుంటా నేను, నాకు అది ఉంది కొంచెం, నేను పట్టగలుగుతాను, డిక్షన్ పట్టుకుంటా నేను, అదైతే ఉంది. ఇప్పుడు నేను మేం ఫేమస్ లో కూడా నేను తెలంగాణనే కావచ్చు, కానీ ఇప్పుడు నేను మాట్లాడేది మేం ఫేమస్ లో ఉన్న యాస వేరుంటది, అది రూరల్ తెలంగాణ ఉంటది. నేను మాట్లాడేది హైదరాబాద్ తెలంగాణ, సిటీ తెలంగాణ. అదే నేను పట్టుకోగలుగుతా, ఆ కాన్ఫిడెన్స్ ఉండే. మొన్న అడిగిన నేను డైరెక్టర్ ని, అన్న నాకు ఒక 3 వారాలు టైం కావాలి, నేను నేర్చుకొని వస్తా, మీకు అప్పుడు ఓకే అనిపిస్తే పెట్టుకోండి, లేదంటే ఆబ్వియస్లీ అది నా ఫాల్టే అని చెప్పిన. పోయినా రాహుల్ శ్రీనివాస్ అన్ని ఇక ఆ రోజు నుంచి జర శ్రీకాకుళంకి సంబంధించిన కంటెంట్, సినిమాలు, కోటబొమ్మాలి పిఎస్, పలాస అండ్ పాటలు వినడం, దానికి సంబంధించిన. అక్కడ ఫోక్స్ ఎక్కువ, తెలంగాణలో ఫోక్స్ ఎక్కువ, ఉత్తరాంధ్రలో ఫోక్స్ ఎక్కువ, అవి కూడా వినడం. అండ్ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ పేజ్లు ఎక్కువ చూసిన. ఓకే, వాళ్ళ ఎట్లా అదే డిక్షన్, అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నారు, ఎక్కడ దించుతున్నారు, ఎక్కడ ఆపుతున్నారు, ఏంటి, ఇవన్నీ 70% వరకు నేర్చుకున్నా. చాలా బ్రహ్మాండంగా అదే నేను 70% నేర్చుకొని పోయినా, చేసిన. మిగతా ఆయనకు నమ్మకం వచ్చింది, ఓకే అంటే మనోడు
0 నుంచి 70% దాకా గుంజిండంటే మిగతాది నేను చూసుకుంటా. Grab చేసుకో. ఆయన అక్కడ ఆయన్నే. ఆహా, అవును. ఆయన శ్రీకాకుళం ఏదో పెద్ద లింగాల వలసనో ఏదో అన్నాడు. ఓకే ఓకే. అక్కడ ఆయన్నే. ఆ, సో అండ్ దానికి తోడు ఈ సినిమాలో నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ బోస్ అనే ఒక అబ్బాయి చేసిండు, వాల్తేరు వినయ్ అని. ఆహా, సినిమాలో బోస్ క్యారెక్టర్ పేరు. అతను అక్కడ అబ్బాయి. ఓకే సో నాకు రోజు రాత్రి నేను డైలాగ్స్ ప్రిపేర్ అవుతుండే రూమ్ లో. మా ఇద్దరికి ఒకటే రూమ్ ఉండే అరకుల ఓకే. హోటల్లో. సో మనోడు బాగా హెల్ప్ చేస్తుండే, ఆ, ఎట్లా వాళ్ళకి అలా అయింది అని. దానికి తోడు మళ్ళీ సెట్కి పోయినప్పుడు రాహుల్, మనోడు కూడా సెట్ లోనే ఉంటాడు కాబట్టి రాహుల్ బిజీ ఉంటే మళ్ళీ వినయ్ దగ్గర. సో అట్లా పట్టిన చేసిన. ఏదైనా డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ అన్న డెడికేషన్ Dedication ఉంటది. అనేది compulsory. ఆయన ఇంకా రాహుల్ అన్న అవును. నమ్మకం. అవును, నిజమైంది కదా, అంటే సక్సెస్ అంటే ఆ క్యారెక్టర్స్ పండింది థియేటర్ లో. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అరే బాగా చేసేది అబ్బాయి అన్నారు. అవును, అవును. అంతే. ఎక్కడ సార్ బెస్ట్ కాంప్లిమెంట్ కానీ ఎటు నుంచి వచ్చింది మీకు? సినిమా అయిపోయాక ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఇండస్ట్రీ నుంచి గ్రేటాంధ్ర మూర్తి గారు ట్వీట్ వేసినారు. యా, అందరూ మంచి బాగా చేసిండు అబ్బాయి అసలు అది ఇదని. అండ్ మన ఒక ఇండస్ట్రీ ఆయన చాలా బాగా చేసినావు అబ్బా, నువ్వు నీకు మంచి సపోర్టింగ్ రోల్ అవార్డు రావాలి అని అన్నాడు. Okay. మంచిగా అనిపించింది. ఓకే. అండ్ చాలా మంది నాకు ఇన్స్టాలా మెసేజ్లు అన్న చాలా మంచిగా ఈస్తో గుంజేసినావు అన్న, చాలా మంచిగా ఉంది నీ క్యారెక్టర్, కనెక్ట్ అయినామన్న. అంటే మేము కూడా నువ్వు ఏడుస్తుంటే మేము ఏడ్చినామని. అది ఎమోషనల్ సీన్స్ కూడా emotional. చాలా బాగా చేశారు. అంటే అవును. నేను ఏమనుకున్నా, థియేటర్ ఆర్టిస్ట్ అయి ఉంటాడు అక్కడ వాళ్ళు. లేదు. లైక్ ఉత్తరాంధ్ర మాండలికాన్ని కూడా అంతే పర్టికులర్ గా పట్టుకున్నారు కదా. చాలా మంచి థియేటర్ యాక్టర్ ఏమో ఉంటే ఏడ్చే అదే దగ్గర. అంటే యాక్చువల్లీ ఉత్తరాంధ్ర మాండలికం ఇంకొకటి. ఇప్పుడు మనము షెడ్యూల్ బ్రేక్ వస్తే మేబీ నేను మర్చిపోతుండేనేమో. ఇదంతా ఒకటే షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్ అయింది. ఆహా, సింగిల్ షెడ్యూల్ 35 days అరకులనే ఉన్నాము, చేసుకొని వచ్చేసినాం. ఓకే. సో మొత్తం ఇంకా అరకుల మాట్లాడేది కూడా అదే లాంగ్వేజ్ కదా. శ్రీకాకుళం, అరకు, వైజాగ్ అంతా ఇంచుమించు ఇంచుమించు maximum ఒకటేలాగా ఉంటుంది. ఉంటది కదా. సో అదే వింటుంటే అది మైండ్ లో కూర్చుండిపోయింది ఇక. మ్మ్. అండ్ డైరెక్టర్ అన్న కూడా ఏమంటుండే, నువ్వు తెలంగాణలో మాట్లాడకు, ఇక్కడ నువ్వు మళ్ళీ మర్చిపోతావు, మళ్ళీ అది ఇది మిక్స్ అయిపోతుంది, నువ్వు అదే మాట్లాడు నాతో, సో నీకు క్యారెక్టర్ లా ఉంటావు అని చెప్పి. సో అట్లా వెళ్ళిపోయింది నాకు. ఇండస్ట్రీ ఓవర్ నైట్ సక్సెస్ తీసుకొస్తుంది సార్. లైక్ ఎలా అంటే నైట్ స్టార్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ దాన్ని నిలబెట్టుకోవడం అనేది పెద్ద టాస్క్. అవును, మేబీ కరెక్టే. అంటే ఇప్పుడిప్పుడే కదండి నేను నేర్చుకుంటున్నాను, నాకు తెలియదు. బట్ నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళ గైడెన్స్ తో వెళ్ళాలి మంచిగా, ఇంకా మంచి పొజిషన్ వాళ్ళకి, మంచి యాక్టర్ అనిపించుకోవాలి. క్లోజ్ ఎవరండి మన వచ్చాక మీ సర్కిల్ ఉన్న వాళ్ళు, మన ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా అరే ఇలా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పి గైడెన్స్ చేసి క్లోజ్ గా ఉండేటోళ్ళు? ఉన్నారు. బద్దం రాజశేఖర్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, హీఈస్ డైరెక్టర్. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ తను కూడా డైరెక్టర్ అయిపోతాడు. ఈ సినిమాకి పిఆర్ చేసిన, ఈ సినిమాకే ప్రమోషన్స్ చేస్తారు హౌస్ఫుల్ డిజిటల్స్. హౌస్ఫుల్, అవును. వినీత్ అని, సందీప్ అని, సాయి ప్రకాష్ అని, శరత్ అని ఉన్నారు. వీళ్ళందరం ఒకటేసారి స్టార్ట్ అయినాం మేము. సో ఎవరు సక్సెస్ అయినా అందరం ఎంజాయ్ చేస్తాం. వీళ్ళందరూ ఉన్నారు నాకు గైడ్ చేసే వాళ్ళు, ఖచ్చితంగా ఉన్నారు. నాకు ఏదన్నా మారల్ గా సపోర్ట్ కావాలంటే ఈ రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి, ఒకవేళ నాకు ఎప్పుడైనా బాధ అనిపించిన ఏమైనా మనోడు ఫోన్ చేసి చేస్తే మళ్ళీ ఆయనతో మాట్లాడంగానే సెట్ అయిపోతా. సో ఇట్లుంటది అందరు.